ప్రైజ్ దిలాడండి. నిన్నటి దినాన చాలామంది మరణించారు. అలాగే ఈరోజు కూడా కొంతమంది మరణించారు. అయితే మనము ఇప్పటికీ సజీవ లెక్కలోనే ఉన్నాం. అంటే అది కేవలము దేవుని కృపేనండి. ఈరోజు మనం గాలి పీల్చి వదులుతున్నామంటే అది ఆయన పెట్టిన మనకు భిక్షే. దేవుడు ఆ భిక్ష మనకు పెట్టకుండా ఉంటే ఈనాడు మనము ఈ యొక్క స్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే బయటికెళ్తే ఇంటికొస్తామన్న గ్యారంటీ లేదు. ఈ రోజుల్లో ప్రతిదానికి ఒక గ్యారంటీ, వారంటీ ఉంది. అయితే మనిషి ప్రాణానికి గ్యారంటీ, వారంటీ అస్సలు లేదు. ఆ యొక్క వారంటీ, గ్యారంటీ ఎవరు గూడా ఇవ్వలేరు. రాత్రి పడుకుంటే పొద్దున లేస్తామన్న గ్యారంటీ లేదు. కానీ అలాంటి బ్రతుకుల్ని ఈరోజు మనకు ఆయన సజీవ లెక్కలో ఉంచాడు. ఊపిరితో ఉన్నాం. చాలామంది అంటూ ఉంటారు గదా! దేవుడు నాకేం జేశాడు? ఏం జేశాడని? ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడండి. ఈరోజు మనము సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయనిచ్చిన ఉచితమైన కృపే, ఆయన దయే, ఆయన పెట్టిన భిక్షే. ఇంతకు మించిన ధన్యత ఇంకోటి లేదని నేను అంటాను. అందుకే ఆయనకి మాత్రమే, దేవునికి మాత్రమే, యేసయ్యకి మాత్రమే ఆమేన్ చెప్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా! హల్లెలూయా! హల్లెలూయా!